హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకోవడానికి గల 7 ముఖ్యమైన ద్వారాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ద్వారాల గురించి తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. అంతకన్నా ముందు ఈ ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 7, మహాద్వారం. తిరుమల మహాద్వారం అనేది తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ప్రధాన ప్రవేశ ద్వారం. దీనిని మహాద్వారం అని పిలుస్తారు. ఇది ఆలయ సముదాయంలోకి భక్తులు ప్రవేశించే మొదటి గొప్ప ద్వారం. ఇక్కడ నుండి భక్తులు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనం కోసం ముందుకు వెళ్తారు. ఈ ద్వారం ఆలయ ఆకర్షణలో ఒక ముఖ్య భాగం. నంబర్ 6, త్రిదర్శన ద్వారం. తిరుమల కొండకు నడకదారిన వెళ్లే భక్తులు, బస్సు ప్రయాణం ద్వారా వెళ్లే భక్తులు ఉచితంగా స్వామివారిని దర్శించుకోవడానికి ఈ ద్వారం ద్వారా వెళ్తారు. స్వామివారి భక్తిలో అధిక సమయం గడపడానికి ఈ ద్వారం ఉత్తమమని పండితులు చెప్తుంటారు. నంబర్ 5, బ్రేక్ దర్శన ద్వారం. ఈ ద్వారం ద్వారా మీడియం రేంజ్ సమయంలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. చాలా మంది భక్తులు సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఈ ద్వారం ద్వారా ప్రవేశించడానికి టికెట్ తీసుకుని వెళ్తారు. నంబర్ 4, శ్రీవాణి ద్వారం. శ్రీవాణి ట్రస్ట్ కు డొనేట్ చేసిన భక్తులు లేదా శ్రీవాణి ట్రస్ట్ తో సాన్నిహిత్యం కలిగిన వారు, ఇతర అనుబంధ సంస్థలకు సంబంధించిన భక్తులతో పాటు స్పెషల్ టికెట్స్ ద్వారా ఈ ద్వారం ద్వారా ప్రవేశించవచ్చు. దర్శనానికి అనువైన సమయం కల్పిస్తుంది. ఈ ద్వారం ద్వారా దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. నంబర్ 3, సేవా ద్వారం. ఈ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకునే భక్తులు కళ్యాణ ఉత్సవం, తోమల సేవ లాంటి ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా నిర్వహించే భక్తులు దర్శించుకుంటారు. పవిత్రమైన దుస్తులు ధరించి సేవా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని గొప్ప నమ్మకం. నంబర్ 2, ఉత్సవ ద్వారం. ఈ ద్వారం గుండానే స్వామివారి విగ్రహాలను తీసుకుని వస్తారు. కాబట్టి ఈ ద్వారం అత్యంత పవిత్రమైన ద్వారం. ముఖ్యమైన బ్రేక్ దర్శనాలు ఇక్కడ నుండే మొదలవుతాయి. ఇక చివరిగా నంబర్ 1, కులశేఖర పాడి ద్వారం. అత్యంత పవిత్రమైన ద్వారం ఇది. స్వామిని అత్యంత దగ్గరగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్చకులకు, VVIPలకు మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 7 ద్వారాల ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే గోవిందా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.